ప్రతి ఒక్కరికి డబ్బు సమస్యలు ఉంటాయి. కొంతమంది అప్పుల సమస్యలతో విపరీతంగా బాధపడతారు. మీకు కూడా ధన సమస్యలు, అప్పుల సమస్యలు ఉన్నాయా? అయితే మీ జీవితంలో ఉన్న ధనపరమైన సమస్యలన్నీ కూడా తీరిపోయి మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని శక్తివంతమైన పరిహారాలను చేసి చూడండి. నెల తిరగకుండానే ధనపరమైన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అప్పులన్నీ తీరిపోతాయి. కటిక పేదవాడైనా సరే ఖచ్చితంగా ధనవంతుడు అవుతాడు. ఫ్రెండ్స్, శాస్త్రంలో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన లక్ష్మీ బీజ పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందైతే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇక విషయంలోనికి వస్తే మన అరచేతులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఎవరైతే ధనపరమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు ప్రతిరోజు కూడా ఉదయం నిద్రలేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి. ఇలా ప్రతిరోజు ఉదయం లేవగానే అరచేతులను చూస్తూ ఉన్నట్లయితే మీ ఇంట్లో ఉన్న ధనపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పులన్నీ తీరిపోతాయి. మీకు ధనం అనేది బాగా కలిసి వస్తుంది. లక్ష్మీ యోగం పడుతుంది. చాలామంది ఇళ్లల్లో చీమలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇంట్లో ఎర్ర చీమలు ఉండకూడదు. అదే నల్ల చీమలు ఉంటే మాత్రం ధనయోగము అనేది కలిసి వస్తుంది. మీ ఇంట్లో నల్ల చీమలు కనిపించినట్లయితే మీ ఇంటికి మంచి జరగబోతుంది అనడానికి అది ఒక సంకేతము. కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా సరే నల్ల చీమలు కనిపించినట్లయితే వాటికి కొద్దిగా పంచదారను కానీ ఏదైనా పిండిని కానీ ఆహారంగా వేయండి. అలా వేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి పరిహార మార్గాలు అనేవి మీకు కనబడుతూ ఉంటాయి. తమలపాకులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు ఆ దీపం కింద 2 తమలపాకులను పెట్టుకోండి. అలా పెడితే ఐశ్వర్యం అనేది మీ ఇంటి తలుపులను తడుతుంది. అప్పుల సమస్యలన్నీ కూడా చాలా త్వరగా తొలగిపోతాయి. అలాగే ధన సమస్యలు రాకుండా ఉండాలంటే గురువారం రోజున పొరపాటున కూడా పెళ్ళైన ఆడవారు తలస్నానం చేయకూడదు. గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేసినట్లయితే ఇంట్లో ధనపరమైన సమస్యలు ఏర్పడతాయి. డబ్బు సమస్యలు పెరిగిపోతాయి. కాబట్టి గురువారం రోజున తలస్నానం చేయకండి. పసుపు శుభ సూచకము కనుక ఇంట్లో అశుభాలు జరగకుండా ఉండాలంటే వారంలో ఒక్కసారైనా సరే ఇల్లంతా పసుపు నీటిని చిలకరించండి. ఇంట్లో పసుపు నీటిని చిలకరించినట్లయితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. ఏ ఇంట్లో అయితే దేవతలు ఉంటారో అటువంటి ఇళ్లల్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. మనలో చాలామందికి సొంత ఇంటి కల ఉంటుంది. అలాగే భూములు కొనుక్కోవాలి అనే ఆశ కూడా ఉంటుంది కదా. అటువంటి వారు ఒక మట్టి కుండను తెచ్చుకొని మీ ఇంటికి ఉత్తర దిశలో పెట్టుకోండి. ఉత్తర దిశలో మట్టి కుండ ఉంటే గృహయోగం కలిసి వస్తుంది. త్వరలోనే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. మీ ఆస్తులు కూడా పెరుగుతాయి. భూములు కొనే యోగాలు కూడా వస్తాయి. స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. కనుక స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి 1 కేజీ బెల్లాన్ని అత్తింటికి తీసుకొని వెళ్ళండి. పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా అప్పుల సమస్యలు తొలగిపోతాయి. కానీ పొరపాటున కూడా పుట్టింటి నుండి పచ్చళ్లను అత్తింటికి తెచ్చుకోకూడదు. పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకోవాలి అంటే మీ పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పచ్చళ్లను తెచ్చుకోవచ్చు. కళ్ళుప్పుతో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో కొద్దిగా కళ్ళు ఉప్పును అంటే పిటికెడు కళ్ళుప్పు పోసి అలా ఉంచండి. ఇంటి ఈశాన్య దిశలో కళ్ళుప్పు ఉంటే ఆకస్మిక ధనలాభాలు అనేవి తప్పకుండా కలుగుతాయి. మీ ఇంట్లోనికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అటువంటి ఇళ్లల్లో ధనపరమైన సమస్యలు అస్సలు ఉండవు. ఉన్నా సరే తీరిపోతాయి. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు. కాబట్టి ఏదైనా శుక్రవారం రోజున కళ్ళుప్పు కొని మీ ఇంటికి తెచ్చుకోండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున ఉప్పును కొంటే ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక జీవితంలో డబ్బు కొరత అనేది ఏర్పడకుండా ఉంటుంది.
స్వస్తిక్ గుర్తు చాలా శక్తివంతమైనది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తు ఉండాల్సిందే. ఏ ఇంటి ముందైతే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీ ఇల్లంతా డబ్బు బంగారంతో నిండిపోతుంది. స్వస్తిక్ గుర్తు డబ్బును ఆకర్షిస్తుంది. అంతటి శక్తి స్వస్తిక్ చిహ్నానికి ఉంటుంది. కాబట్టి మీ ఇంటి ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. ఎవరైతే అప్పులతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు 5 వత్తులతో దీపాన్ని వెలిగించండి. 5 వత్తులతో దీపారాధన చేస్తే కట్టిక పేదవాడైనా కూడా ఖచ్చితంగా ధనవంతుడు అవ్వాల్సిందే. మీ ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉండాలి అంటే ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి. ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి. క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం పెరిగి ఊహించలేనంతగా డబ్బు మీ ఇంటికి చేరుకుంటుంది. మనలో చాలామంది అద్దె ఇళ్లల్లో ఉంటూ ఉంటారు. అలా అద్దె ఇళ్లల్లో ఉండేవారు దక్షిణముఖంగా ఉండే ఇంటిని తీసుకోండి. దక్షిణముఖంగా ఇల్లు ఉంటే మీ ఇంటికి విపరీతంగా డబ్బు కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో పూజలు చేసేటప్పుడు భగవంతుడి పూజలో బంతిపూలను ఉపయోగించకూడదు. దేవుడికి బంతిపూలను సమర్పిస్తే పేదరికాన్ని అనుభవిస్తారు. బంతిపూలల్లో పురుగులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బంతిపూలను పూజలో ఉపయోగించుకున్నట్లయితే ఆ భగవంతుడికి కోపం వస్తుంది. దాని ద్వారా ధనపరమైన సమస్యలు ఏర్పడతాయి. వాస్తుశాస్త్రం ప్రకారము జామ చెట్టు అలాగే గోరింతాకు చెట్టు ఇంటి ముందు ఉండకూడదు. ఈ 2 చెట్లు మీ ఇంటి ముందు ఉంటే జీవితాంతము కూడా డబ్బు సమస్యలతో ఇబ్బందులను పడతారు. మీ ఇల్లంతా కష్టాలతో నిండిపోతుంది. కాబట్టి ఈ 2 చెట్లు మీ ఇంటి ముందు లేకుండా జాగ్రత్త పడండి. చాలామంది ఇళ్లకు నరదృష్టి తగులుతూ ఉంటుంది. పక్కింటి వారి కళ్ళు మీ ఇంటిపై పడకుండా ఉండాలి అంటే మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయని కట్టుకోండి. గుమ్మడికాయ కట్టలేని వారు ఎరుపు రంగు వస్త్రంలో కల్లులుప్పు వేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. దిష్టి సమస్యలు తొలగిపోతాయి. అలాగే ప్రతి అమావాస్య రోజున కల్లుప్పుతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు కూడా ఉండవు. అలాంటి ఇళ్లల్లో దేవతలు నివసిస్తూ ఉంటారు. పౌర్ణమి రోజున ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయకు హారతిని ఇవ్వాలి. గుమ్మడికాయ అంటే లక్ష్మీదేవి స్వరూపము. ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి పౌర్ణమి నాడు గుమ్మడికాయకు హారతి ఇచ్చినట్లయితే స్వయంగా లక్ష్మీదేవికి హారతిని ఇచ్చినట్లే అవుతుంది. రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి పూజా గదిలో రాగి చెంబుతో నీటిని పెడితే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. స్త్రీలు తమ పుట్టింటి నుండి మెట్టినింటికి వచ్చేటప్పుడు గాజులను తెచ్చుకోవాలి. ఇలా చేస్తే స్త్రీలకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. సంధ్యా సమయంలో మీ పక్కింటి వారు ఎవరైనా వచ్చి తోడు పెట్టుకోవడానికి కొంచెం పెరుగు అడిగితే అస్సలు ఇవ్వకండి. పెరుగు అంటే లక్ష్మీ స్వరూపము కాబట్టి ఎవరికైనా సరే మీ ఇంట్లో ఉన్న పెరుగును సంధ్యా సమయంలో ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యము అనేది నశిస్తుంది. ఇంట్లో ధనపరమైన కష్టాలు ఏర్పడతాయి. మన ఇంటి గడపను లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టుకోవాలి. అలాగే చాలామంది ఇళ్లల్లో నలుపు రంగులో ఉండే బకెట్లు ఉంటాయి. పొరపాటున కూడా నలుపు రంగులో ఉండే బకెట్లను ఇంట్లో ఉంచుకోకూడదు. అలా ఉంచితే మీకు అష్టమ శని దోషం ఏర్పడుతుంది. స్త్రీలు నెలసరి సమయంలో వేడి నీటితో స్నానం చేయాలి. చన్నీటితో స్నానం చేయకూడదు. ఇలా చేసినట్లయితే స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక ఆడవాళ్ళు నెలసరి పూర్తి అయిపోయిన తర్వాత మీ చేతికి ఉన్న మట్టి గాజులను తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పడేసి మీ చేతులకు కొత్త గాజులను వేసుకోవాలి. ప్రతి నెల ఇలా చేయలేని వారు నెలసరి పూర్తయిన తర్వాత మీ గాజులను పసుపు నీటితో శుభ్రం చేసుకోవచ్చు. ఇలా ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే ధన సమస్యలు అప్పుల సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా ఆ సమస్యల నుండి ఈజీగా బయటపడగలుగుతారు. కనుక అందరూ కూడా ఈ నియమాలు తప్పక పాటించండి. మన చుట్టూ ఉన్న ప్రకృతి ఒక అంతు చిక్కని మహా గ్రంథం లాంటిది. మనం రోజు చూస్తున్న దానిలో మనకు తెలియని ఎన్నో అద్భుతాలు మరెన్నో రహస్యాలు నిరంతరం దాగి ఉంటాయి. ఈ అనంతమైన సృష్టిలో కనిపించే ప్రతి మొక్కకు ప్రతి చెట్టుకు ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఒక విశిష్టమైన స్థానం ఉంటుంది. ఏదీ కూడా అనవసరంగా సృష్టించబడలేదు. కొన్ని మొక్కలు మన ఆకలి తీర్చడానికి తీయని పండ్లను కాయగూరలను అందిస్తాయి. మరికొన్ని మనసుకు ఆహ్లాదాన్ని పంచే అందమైన పూలను పూయిస్తాయి. ఇంకొన్ని మొక్కలు మనకు నీడనిచ్చి సేద తీరుస్తాయి.
అయితే వీటన్నిటికంటే భిన్నంగా కొన్ని మొక్కలు మన ఆరోగ్యానికి రక్షణ కవచంలా నిలిచి అద్భుతమైన ఔషధాలుగా పనిచేస్తాయి. ఇంతకీ ఆ అద్భుతమైన మొక్క, మహిమాన్వితమైన మొక్క ఏమిటా అని ఆలోచిస్తున్నారా? అదే అత్తిపత్తి మొక్క. దీనిని లజ్జవతి అని, ముట్టుకుంటే ముడుచుకునే మొక్క అని, సిగ్గుల మొగ్గ అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్లో దీనిని టచ్ మీ నాట్ ప్లాంట్ అని, సెన్సిటివ్ ప్లాంట్ అని, స్లీపీ ప్లాంట్ అని, షే ప్లాంట్ అని, హంబుల్ ప్లాంట్ అని అంటారు. ఈ మొక్కను చాలామంది సాధారణమైన పిచ్చి మొక్కగా భావించి పీకి పారేస్తూ ఉంటారు. కానీ దానిలో దాగి ఉన్న అపారమైన శక్తుల గురించి తెలిస్తే మాత్రం దానిని ప్రాణప్రదంగా కాపాడుకుంటారు. ఆ మొక్క మీ ఇంటి పరిసరాలలో ఉంటే ఇక మీ దశ తిరిగినట్లే. మీ ఇంట్లో ధనవర్షం కురవటం ఖాయం. ఈ మొక్క యొక్క ప్రత్యేకత దాని పేరులోనే ఉంది. మనం దాని ఆకులను తాకిన వెంటనే సిగ్గుతో ముడుచుకున్నట్లుగా లోపలికి ముడుచుకుపోతాయి. మళ్ళీ కొద్దిసేపటికి యథాస్థితికి వస్తాయి. ఇది కేవలం ఒక భౌతిక చర్య కాదు, ఆ మొక్కలో ఉన్న చైతన్యానికి, ప్రాణశక్తికి నిదర్శనం. అందుకే మన పూర్వీకులు, ఋషులు ఈ మొక్కను కేవలం ఒక మొక్కగా చూడలేదు, ఒక దేవతా స్వరూపంగా భావించారు. ఈ మొక్క ఎక్కడ పడితే అక్కడ కనిపించినా దానిలో ఉన్న సంపూర్ణ దైవిక శక్తిని గ్రహించాలంటే దానిని సరైన పద్ధతిలో, సరైన సమయంలో స్వీకరించాలి. మీకు గనుక ఈ మొక్క కనిపిస్తే దానిని అస్సలు వదలకండి. అది మీ జీవితాన్ని మార్చేయగలదు. ముఖ్యంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు ఈ మొక్కతో ఒక చిన్న పరిహారం పాటిస్తే చాలు, వారి కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యం వెల్లువిరుస్తుంది. ఇంతకీ ఆ పరిహారం ఏమిటి, ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నారా? చాలా సులభమైన పరిహారం, కానీ అత్యంత శక్తివంతమైనది. మీకు అత్తిపత్తి మొక్క కనిపించినప్పుడు ఏదైనా ఒక మంచి రోజున, ముఖ్యంగా శుక్రవారం లేదా పౌర్ణమి రోజున స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి ఆ మొక్క దగ్గరకు వెళ్ళండి. ముందుగా ఆ మొక్కకు మనసులోనే నమస్కరించి, ఓ వనదేవత, నా ఆర్థిక కష్టాలు తీర్చడానికి, నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించడానికి నీ సహాయం కోరుతున్నాను. దయచేసి నీ వేరులో ఒక చిన్న భాగాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థించాలి. ఆ తరువాత ఒక చిన్న కర్రపుల్లతో లేదా చేతితో నెమ్మదిగా తవ్వి మొక్కకు హాని కలగకుండా దాని వేరులో ఒక చిన్న మొక్కను సుమారు అంగుళం మందం తీసుకోండి. అలా తీసుకున్న వేరును నేరుగా ఇంటికి తీసుకురావాలి. ఇంటికి తెచ్చిన తర్వాత దానిని మొదట గంగాజలంతో లేదా పసుపు నీళ్లతో శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత దానిని దేవుడి పీఠం ముందు ఉంచి పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ధూపం చూపించి పూజించాలి. లక్ష్మీదేవిని మనసులో స్మరించుకుంటూ, ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయాయే ప్రసీద ప్రసీద ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయటం వల్ల ఆ వేరు మరింత శక్తివంతంగా మారుతుంది. పూజ పూర్తయిన తర్వాత ఆ శక్తివంతమైన వేరును ఒక చిన్న పసుపు రంగు వస్త్రంలో లేదా ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో, అంటే బీరువాలో, క్యాష్ బాక్స్లో లేదా మీ పర్సులో పెట్టుకోవాలి. వ్యాపారం చేసేవారైతే తమ గల్లా పెట్టెలో ఉంచుకోవచ్చు. అంతే, ఆ రోజు నుండి మీ అదృష్టం తలుపు తడుతుంది. ఆ వేరు ఒక శక్తివంతమైన ధనాకర్షణ యంత్రంలాగా పనిచేస్తుంది. డబ్బుకు సంబంధించిన ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఇంట్లో డబ్బు నిలకడగా ఉంటుంది. ఇది కేవలం నమ్మకం కాదు, ఎంతోమంది అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యం. ఆ వేరు మీ దగ్గర ఉన్నంతకాలం మీకు ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు. అందుకే ఈ మొక్క కనిపిస్తే పుణ్యం పండినట్టే భావించి ఈ చిన్న పరిహారాన్ని తప్పక ఆచరించండి. ఈ అత్తిపత్తి మొక్క కేవలం ధనాన్ని ఆకర్షించడానికే కాదు, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో కూడా ఒక దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో ఈ మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీని ఆకులు, వేర్లు, పువ్వులు అన్నీ కూడా ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. పూర్వకాలంలో వైద్యులు అందుబాటులో లేనప్పుడు మన పెద్దలు ఇలాంటి మొక్కలతోనే ఎన్నో రోగాలను నయం చేసుకునేవారు. ఈ మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. శరీరంలో ఎక్కడైనా గాయాలై రక్తం కారుతూ ఉంటే వెంటనే ఆ మొక్క ఆకులను కొన్ని తీసుకొని శుభ్రంగా కడిగి చేతిలో నలిపి ఆ రసాన్ని గాయంపై పిండితే చాలు, క్షణాల్లో రక్తస్రావం ఆగిపోతుంది. ఆకులను ముద్దగా నూరి గాయంపై కట్టు కడితే
అది త్వరగా మానిపోతుంది. ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా ఉంటాయి. అలాగే మొలల సమస్యతో బాధపడే వారికి ఇది ఒక వరం లాంటిది. అత్తిపత్తి ఆకులను ముద్దగా నూరి ఆ ముద్దను రాత్రి పడుకునే ముందు మొలలపై పెట్టుకుని ఉదయాన్నే కడిగేసుకుంటే నొప్పి, మంట, వాపు తగ్గిపోతాయి. క్రమం తప్పకుండా ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే మొలలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. నేటి ఆధునిక జీవన శైలి వల్ల చాలామంది ఎదుర్కొంటున్న సమస్య మధుమేహం. ఈ మొక్క మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా అద్భుతంగా సహాయపడుతుంది. అత్తిపత్తి మొక్కను వేర్లతో సహా తీసుకుని శుభ్రంగా కడిగి నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఆ పొడిని రోజు ఉదయం, సాయంత్రం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో లేదా పాలల్లో కలుపుకొని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు ఈ మొక్క ఆకులను నూరి ఆ ముద్దను నొప్పి ఉన్న చోట పట్టులా వేస్తే నొప్పుల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు, స్త్రీలకు సంబంధించిన ఋతుక్రమ సమస్యలకు, ముఖ్యంగా అధిక రక్తస్రావం సమస్యకు కూడా ఇది మంచి మందు. ఈ మొక్క వేరును కషాయంలా కాచుకుని తాగితే అధిక రక్తస్రావం అదుపులోనికి వస్తుంది. విరోచనాల సమస్యతో బాధపడుతున్నప్పుడు కూడా దీని ఆకుల రసాన్ని కొద్దిగా తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉన్నవారు దీని వేరు కషాయాన్ని తాగితే రాళ్ళు కరిగిపోయే అవకాశం ఉందని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. చూసారా, ఒక చిన్న మొక్క మన జీవితంలోని 2 ప్రధాన సమస్యలకు, అంటే ధనానికి, ఆరోగ్యానికి ఎంత అద్భుతంగా పరిష్కారం చూపుతుందో. కాబట్టి ఈసారి మీకు ఎక్కడైనా ఈ సిగ్గుల మొగ్గ, ఈ అత్తిపత్తి మొక్క కనిపిస్తే దానిని ఒక పిచ్చి మొక్కగా భావించి నిర్లక్ష్యం చేయకండి. అది మీ అదృష్టాన్ని, మీ ఆరోగ్యాన్ని మార్చడానికి ఆ భగవంతుడు పంపిన ఒక సంకేతంగా, ఒక దేవతగా భావించి దానిని గౌరవించండి. దాని శక్తులను సద్వినియోగం చేసుకోండి. అయితే ఒక ముఖ్య గమనిక, ఆరోగ్య సమస్యల కోసం ఈ మొక్కను ఉపయోగించే ముందు అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ చెప్పబడినవన్నీ మన పూర్వీకుల నమ్మకాలు, వారి అనుభవాల ఆధారంగా చెప్పబడినవే. ఏది ఏమైనా ప్రకృతి మనకు ప్రసాదించిన ఈ అద్భుతమైన వరాన్ని గుర్తించి దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ మొక్క మీ కంటపడితే మీరు నిజంగా పుణ్యం చేసుకున్నవారే. దానిని వదలకుండా దాని ప్రయోజనాలను పొంది సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యంతో జీవించండి.